అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను కాకరకాయ కారం అనేది చేసి చూపిస్తానండి. అది ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు చూస్తామా. స్టవ్ వెలిగించి పెనం పెట్టి ఆయిల్ అయితే పోసుకున్నాను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కూడా అందులోకి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వాటిని పక్కకు తీసుకొని అందులోకి వేరుశనగ గింజలు కూడా వేసుకోవాలి. అలాగే జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు, వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసి పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు అలాగే పల్లీలు వేసుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే కారం కూడా వేసుకోవాలి. అలాగే చింతపండు వేసుకొని మిక్సీకి అయితే పట్టుకుంటే మనకి కాకరకాయ పొడి ఈ విధంగా అయితే గ్రైండ్ అవుతుందండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని వేడివేడి అన్నంలోకి అయితే వేసుకోవాలి. చాలా బాగుంది ఫ్రెండ్స్, అస్సలు చేయలేదు. చాలా కమ్మగా రుచిగా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.